వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలను ఒకసారి చూస్తే, ముందుగా వెలుగు దినపత్రికలో లాక్డౌన్ పై డైలమా, ఎటు తేల్చుకోలేని సర్కార్, ఎక్కడ చూసినా లాక్డౌన్ పైనే చర్చ, మంత్రులు ఆఫీసర్లోనూ ఇదే ముచ్చట, కేసుల పరిస్థితిపై సీఎంకు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు, లాక్డౌన్తో ఆర్థిక పరిస్థితి దిగజారుతుందంటున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అయితే సగం సిటీ అయితే ఖాళీ అయిపోయింది, చాలామంది వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తున్న పరిస్థితి. ఇక చావుకు పోయొచ్చిన డేంజరే, కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో సోకుతున్న కరోనా, హెల్త్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో ప్రబలుతున్న వైరస్. సంగారెడ్డి జిల్లాలో 2 ఘటనల్లో 30 మందికి పాజిటివ్. హైకోర్టు చెప్పినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఒక్కరోజే 21,430 కేసులు, 6,26,000కు చేరిన బాధితులు. మరో 2 రోజుల్లో రష్యాను దాటి 3వ స్థానానికి చేరే అవకాశం. ఇక రాష్ట్రంలో ఒక్కరోజే 1,213 మంది కరోనా వచ్చింది. గ్రేటర్లో 998, జిల్లాల్లో 215 కేసులు వచ్చాయి. ప్రగతి భవన్లో 4కి పాజిటివ్ వచ్చింది. టోటల్ బాధితుల సంఖ్య 18,570కి చేరింది. మరణాలు 275కి చేరాయి. ఇక పెద్ద ఆఫీసర్లకు కరోనా, ఆగిన ఫైళ్లు సర్కారు ఆఫీసుల్లో హాజరు అంతంత మాత్రమే. గవర్నమెంట్ ఆఫీసుల్లో చాలా చోట్ల ఒక్కరికి కరోనా రావడంతో మిగతా చోట్ల సిబ్బంది అటెండ్ కాలేని సిచ్యువేషన్ ఉంది. ఫైళ్లు ముట్టేందుకు భయపడుతున్న ఐఏఎస్లు. ఎమర్జెన్సీ ఫైళ్లు ఉంటేనే తీసుకురావాలని ఆదేశాలు. ఇంటి నుంచే పనిచేస్తున్న సీనియర్ ఆఫీసర్లు. విజిటర్స్కు అనుమతి లేదంటూ బోర్డులు. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే, పడకలు కరువు, ప్రైవేట్లో కనిపించని పారదర్శకత, పరీక్షలకు నిరీక్షించాల్సిందే, ఎటు పాలుపోలేని స్థితిలో కరోనా అనుమానితులు, కొన్ని చోట్ల బెడ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం, 3.4 లక్షల బిల్లు వేసిన ఓ ఆసుపత్రి అంటూ కథనం ఇచ్చింది ప్రైవేట్ హాస్పిటల్లో సిచ్యువేషన్. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక, పక్కింట్లోనే పాజిటివ్, గప్చుప్గా వ్యవహరిస్తున్న కరోనా బాధితులు, విడిగా గది లేకున్నా హోమ్ క్వారంటైన్, ఆరా తీయకుండానే ఇంటికి పంపిస్తున్నారు, వెలివేతకు గురవుతామనే భయంతో చుట్టుపక్కల వారికి చెప్పని పాజిటివ్లు అంటూ కథనం ఇచ్చింది. ఇక సైన్యం బలోపేతం, 38,900 కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం, అందులో ఎక్కువ కాంట్రాక్టులు స్వదేశీ సంస్థలకే, లదాఖ్ సరిహద్దులకు ప్రత్యేక బలగాల తరలింపు, మేము అదనపు బలగాల్ని పంపలేదన్న పాక్, పూంచ్లో పాక్ కాల్పులు, దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక కసరత్తులు. నిన్న రష్యాతో కొనుగోళ్లకి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఏ నలుగురు కలిసినా ఒకటే చర్చ, లాక్డౌన్ హైదరాబాద్లో ఉంటుందా లేదా అని. చాలామంది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, లాక్డౌన్ ఉంటుందా, మేము సొంత ఊళ్ళకు వెళ్ళాలా హైదరాబాద్లో నుంచి అని కూడా చర్చిస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం లాస్ట్ 4 రోజులుగా నిశ్శబ్దమే ఉంది, ఎటువంటి క్లారిటీ లేదు. లాక్డౌన్తో ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్తున్న పరిస్థితి. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రావణ్ గారు, విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా హర్షవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న కేసులు, నిన్న 1,213 కేసులు వచ్చాయి రాష్ట్రంలో, మరే రోజు కూడా ఎన్ని కేసులు రాలేదు. లాక్డౌన్ పెట్టాలా, లాక్డౌన్ సపోర్ట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా హైదరాబాద్ లో లాక్డౌన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ లాక్డౌన్ పెట్టడం అనేది ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసమే కాబట్టి స్వాగతిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరోజే 1,213 కేసులు వస్తే అందులో దాదాపు 978 కేసులు హైదరాబాద్లోనే ఉన్నాయి. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జనసాంద్రతను పరిగణలోకి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి రద్దీని మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ చర్య తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించదు, స్వాగతిస్తుంది. అంటే ఒకటి, ఆదివారం రోజు సీఎం కార్యాలయం నుంచి ఒక లీక్ వచ్చింది, లాక్డౌన్ పెట్టమని వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి. ఇవాళ శుక్రవారం, ఈ 4 రోజుల్లో దీనికి సంబంధించి అయితే డెవలప్మెంట్ లేదు. బట్ చాలామంది ఊర్లు, వాళ్ళ రూమ్లు ఖాళీ చేసి హైదరాబాద్లో ఊర్లకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఊర్లకు వెళ్తే ఊర్లలో వచ్చే అవకాశం ఉండదా? భరత్ గారు, ఇప్పుడు ఫస్ట్ రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏదో ఒక ప్రకటన చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు గతంలో. మరి ఫస్ట్ పోయి ఇవాళ 3 రోజులు అవుతుంది, ఇప్పటికీ క్యాబినెట్ మీటింగ్ ఊసు లేదు. హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితిపై ఒక రోజు సమీక్ష లేదు. దాని మీద ప్రజలకు భరోసా కల్పించే ప్రకటన అయితే ఏది లేదు. కాబట్టి లాక్డౌన్ గానే విధిస్తే, గతంలో లాక్డౌన్ చూసినాం మనం, అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినటువంటి లాక్డౌన్ వల్ల వలస కూలీలకు ఏర్పడినటువంటి కష్టాలు, అదేవిధంగా చాలా మంది దినసరి కూలీలోకి వచ్చినటువంటి కష్టాలను మనం చూసినాం. దాన్ని
ఒక్కసారి గ్రహించి ఇవాళ హైదరాబాద్ నుండి మీరు ఏ రూట్ కైనా చూడండి, టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్లు వెహికల్స్ అద్దెగా ఉంటున్నాయి. అంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి భరోసా రావటం లేదు. లాక్డౌన్ ఉంటుందా ఉండదా, ఉంటే మేము మిమ్మల్ని ఎట్లా ఆదుకుంటాం, మీకు ఎట్లా వసతులు కల్పిస్తాం, ఆ టెస్ట్లు ఏంటి ఇవేంటి అనేది ఏది కూడా ప్రభుత్వ పరంగా స్పష్టత అయితే లేదు ఇప్పటివరకు. ఇక మీరు అన్నట్టు మళ్ళీ సొంత ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు వస్తారా లేదనే విషయం పైన ఈ యొక్క కరోనా వ్యాప్తి పెరగడమా లేకపోతే నిలుపుదల మీద ఆధారపడి ఉంటుంది తప్పితే, ఇక మళ్ళీ నాకు తెలిసి 100% అయితే హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు వచ్చే దాంట్లో ఒక 10 నుంచి 15% అయితే ఖచ్చితంగా తిరిగి రారు. ఎందుకంటే ఏదో ఇక వచ్చినాం, ఊర్లో ఉన్నాం, ఇక్కడనే ఉందాం, మళ్ళీ పట్నం పోయి ఎప్పుడేమొస్తుందో తెలియదు, ఎందుకు కష్టాలు పడాలని చెప్పేసి ఏజ్డ్ పర్సన్స్ కానీ లేదా మధ్యతరగతి వాళ్ళు అంటే మధ్య వయస్సు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే ఏదైనా ఉపాధి హామీ పథకమో లేదంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైనా పనులు చేసుకొని బతుకుదామనే ఒక ఆలోచన వస్తుంది. నేను అందుకే చెప్తా ఉన్నాను భరత్ గారు, గతంలో కూడా మార్చిలో జరిగినటువంటి డిబేట్ లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, హోటళ్లలో, పాడి పరిశ్రమ షెడ్లలో, కోళ్ల పరిశ్రమ షెడ్లలో రకరకాలుగా గుజరాత్, బీహారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉండ్రి. వాళ్లకు భరోసా కల్పించడంలో లేదా కరోనా అన్ఎక్స్పెక్టెడ్ గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి విధించినటువంటి లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఇబ్బందులకు వాళ్ళ కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైనవి. ఆ విఫలమైనప్పుడే మేము చెప్పినాం, మళ్ళీ దాదాపు ఒక 14 లక్షల మంది నుంచి 24 లక్షల మంది వరకు వలస కార్మికులు మన రాష్ట్రం వదిలిపెట్టి పోయేటప్పుడే చెప్పినాం, వీళ్ళంతా భవన నిర్మాణ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నటువంటి అర్బనైజేషన్ లో ముఖ్యంగా కార్మికులు, వాళ్ళని మీరు పంపితే మళ్ళీ తిరిగి రాకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణకు ఇక్కడ కష్టాలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇలా వలస కార్మికుల్ని మనం రక్షించుకోలేకపోయినాము. హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల్లో కూడా ఒక మంచి అంటే వాతావరణాన్ని, భయాందోళనతో కూడిన వాతావరణాన్ని కాకుండా ఒక భరోసాతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని ఇప్పటికీ ప్రభుత్వం కల్పించలేకపోతుంది. ముఖ్యమంత్రి గారి పైన బాధ్యత ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్లకు గృహ నిర్బంధం చేసి కేసులు చేస్తాడా, టెస్టులు చేస్తాడా, వాళ్ళకు వైద్య సదుపాయం కల్పిస్తాడా, లేకపోతే వెళ్ళిపోమని చెప్తాడా, ఏదో ఒకటైతే ముఖ్యమంత్రి గారు చెప్తేనే ప్రజలు నమ్మే పరిస్థితి వాళ్ళ ఉంది హైదరాబాద్. ఓకే, రాకేష్ రెడ్డి గారు మీ పార్టీ అభిప్రాయం ఏంటి? లాక్డౌన్ ఉండాలా వద్దా? లాక్డౌన్ అనేది ఒక పెద్ద డ్రామా. కేంద్ర బృందం మళ్ళీ హైదరాబాద్కు వస్తున్నది, తెలంగాణకు వస్తున్నది అనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక హడావిడి క్రియేట్ చేయాలి, తెలంగాణలో నేను ఏదో బాగా చేస్తున్నా అనే సంకేతాన్ని మళ్ళీ పంపించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లో లాక్డౌన్ విధిస్తున్నాం అనేటువంటి ఒక లీకేజ్ ని విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ లో టెస్టింగ్ సరిగా జరగడం లేదు, ట్రేసింగ్ సరిగా జరగడం లేదు, అదేవిధంగా ట్రీట్మెంట్ సరిగా జరగడం లేదు. కేవలం హైదరాబాద్ కాదే మొత్తం తెలంగాణలో కూడా ఇది సరిగా జరగడం లేదని చెప్పి మేము బీజేపీ తరఫున మేము అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల ముందు మేము ధర్నా చేస్తే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. మరి దాని తర్వాత మళ్ళీ వీళ్ళే మంత్రులే హెల్త్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని, డాక్టర్లతో కూర్చొని వాళ్ళు లాక్డౌన్ విధించమన్నారు కాబట్టి మేము హైదరాబాద్ లో లాక్డౌన్ విధిస్తామని చెప్పేసి లీకేజ్ ఇచ్చింది. అంటే ఎవరు చిల్లర రాజకీయం చేస్తున్నారు? మేము చెప్పిన దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు కదా మీరు. మేము చెప్పాము సీరియస్ ఉన్నది సిచ్యువేషన్ అని చెప్పేసి, దాన్ని మరి మీరు ప్రూవ్ చేసిన లేదా? కాబట్టి ఈ ప్రభుత్వం కంప్లీట్ గా ఏంటంటే ఏదో తప్పుడు లెక్కలు చూపెట్టి, తప్పుడు సమాచారాన్ని అందించి, హడావిడి చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేపడుతున్న తప్ప చిత్తశుద్ధితోని కోవిడ్ ని కంట్రోల్ చేసి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతో మాత్రం ఈ ప్రభుత్వం ముందుకెళ్లడం లేదు. దాని వల్లనే ఈ రోజు సిచ్యువేషన్ ఈ స్థాయికి దిగజారింది. మీరు చూడండి, పక్కన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అద్భుతంగా అక్కడ కోవిడ్ ని కంట్రోల్ చేస్తున్నది. కేవలం టెస్టింగ్ కాదండి, టెస్టింగ్ ఒకటే కాదు, టెస్టింగ్ సుమారు వాళ్ళు 9.5 lakh మెంబర్స్ కి టెస్టింగ్ చేసాం. టెస్టింగ్ ఒకటి కాదు, 1000 అంబులెన్స్లను రెడీ చేసి డోర్ టు డోర్ వెళ్ళి కోవిడ్ పేషెంట్స్ తీసుకురావడము, కోవిడ్ పేషెంట్స్ ఐసోలేట్ చేయడము, ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ కోవిడ్ పేషెంట్స్ ని తిరిగి ఇంటికి చేర్చడం అనేటువంటి ఒక కార్యక్రమం చేపట్టింది. ప్రజల్లో ఒక భరోసా నెలకొన్నది. ఈ రోజు మీరు చూడండి, ఈ సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా
ఇక్కడ అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, కేర్ హాస్పిటల్ కూడా ఇక్కడ మన ప్రాణాలకు భరోసా లేదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. లాక్డౌన్ ద్వారా కేవలం ఎవరి జిల్లాలో వాళ్ళని పంపించేయాలనే ఒక ఆలోచన చేసిందేమో అని నాకు అనిపిస్తున్నది. ఏ స్టేట్ వాళ్ళని ఆ స్టేట్ పంపించేస్తే ఇక మన మీద బర్డెన్ తగ్గిపోతుంది అనే ఒక ఆలోచన చేసిందేమో అని అనిపిస్తున్నది తప్ప వీళ్ళ యొక్క ప్రకటనలో ఒక చిత్తశుద్ధి లేదు. మీరు దేశమంతా లాక్డౌన్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఓల్డ్ సిటీలో ప్రజలను విచ్చలవిడిగా వదిలేసిండ్రు. రంజాన్ వస్తుందని చెప్పేసి విచ్చలవిడిగా వదిలేసిండ్రు. ఇప్పుడు దేశమంతా లాక్డౌన్ నుంచి బయటికి వెళ్ళిపోయి పనులు యథావిధిగా చేసుకుంటా ఉంటే ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ తీసుకొస్తామంట. ఎంత ఉల్టా ప్రభుత్వం అంటే ఇది. అసలు దేశమంతా ఒకవైపు వెళ్తా ఉంటే మనం ఇంకో వైపు వెళ్తా ఉంటాం. మీరు చూడండి, మిజోరాం రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం, మణిపూర్ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం, వాళ్ళు కూడా 50,000 టెస్ట్ చేయగలుగుతున్నారు, మనం చేయలేకపోతున్నాం. చివరికి ఎంత ఘోరం అంటే హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఇది తెల్లారు లేస్తే వీళ్ళు టీవీలకు వచ్చి లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం ఊదరగొట్టే ఉపన్యాసం. ఐసీఎంఆర్ గైడ్ లైన్ల ప్రకారం ఏం చేస్తున్నాం, ఏదో ఐసీఎంఆర్ వద్దన్నట్టు. హైకోర్టు కూడా అదే ఐసీఎంఆర్ మిమ్మల్ని టెస్టింగ్ చేయడానికి ఆపమని చెప్పిందా అని అడిగింది. సమాధానం లేదు వీళ్ళ దగ్గర. మొత్తం డొంకదిరుడు సమాధానం. లాస్ట్ చివరికి హైకోర్టు మేము మొత్తం సెక్రటరీలను, హెల్త్ సెక్రటరీ అందరినీ పిలవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇంతకంటే ఇంకా దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా అని అడుగుతున్నా. అసలు దేశం మొత్తంలో కరోనా విషయంలో కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దాని వల్లనే ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నది. మీరు చూడండి, ఇవాళ కూడా ఒక కథనం వచ్చింది ఒక ప్రధాన పత్రికలో. 30 గంటల్లో 27 హాస్పిటల్స్ తిరిగి చివరికి జరీనా అనేటువంటి ఒక మహిళ చనిపోవడం జరిగింది. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉందండి. గాంధీకి వెళ్తే గాంధీ నుండి ఉస్మానియాకి రాస్తున్నారు, ఉస్మానియాకి రాస్తే అక్కడికి నుండి మళ్ళీ కోటికి రాస్తున్నారు, కోటికి వెళ్తే మళ్ళీ తిరిగి గాంధీకి రాస్తున్నారు, గాంధీకి వెళ్తే మళ్ళీ టెస్టింగ్ చేయాలంటారు. ఇట్లా ఒక హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్ వెళ్ళి చివరికి అంబులెన్స్ లో వద్ద, గేట్ల వద్ద చనిపోవడం జరుగుతున్నది. అసలు ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదు ప్రభుత్వానికి, అధికారులకు, డాక్టర్లకు. వీళ్ళ మధ్యలో ఎక్కడ కూడా సమన్వయం లేదు. దానివల్ల ఈరోజు ప్రజలు కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. నిన్న మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి 3 రోజుల నుంచి నేను టెస్టింగ్ కోసం తిరుగుతున్నా, నాకు 5 రోజుల నుండి మొత్తం గొంతు నొప్పి, జలుబు ఉంది, హెడ్ఏక్ ఉన్నది, ఫీవర్ ఉన్నది, ನಾನು 3 రోజుల నుంచి టెస్టింగ్ కోసం తిరుగుతుంటే కూడా ఏ హాస్పిటల్ కూడా నాకు టెస్టింగ్ చేయడం లేదని చెప్పేసి చెప్తే చివరకు మా హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఫోన్ చేస్తే వారు ఒక హాస్పిటల్లో చెప్తే వారు టెస్టింగ్ చేసుకోవడం జరిగింది. టెస్టింగ్ కోసం కూడా చివరికి మనము ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళేటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొన్నది. టెస్టింగ్ కోసం కూడా మనము ఇంత పెద్ద స్థాయి వాళ్ళని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేమేదో విమర్శ కోసం విమర్శ చేస్తలేమండి. సిచ్యువేషన్ ఇస్ వెరీ సీరియస్. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిస్తే వాస్తవం ఏదైనా కనబడుతుంది. కళ్ళు తెరవకుండా చచ్చటోడు చేస్తాడు, బతుకుతోడు బతుకుతాడు అనే ఒక ధోరణిలో మాట్లాడితే సరైనటువంటిది కాదు. ఇది ఎక్కడో చైనాలో లేకపోతే ఎక్కడో డిక్టేటర్షిప్ ఉన్నటువంటి దేశాల్లో జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది. అసలు ప్రజలంటే పట్టదు అనే ధోరణిలో వీళ్ళు మాట్లాడడం నిజంగా చాలా మిగిలిపోయిండ్రు. ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అనాథలుగా మిగిలిపోయిండ్రు. కరోనా వస్తే రాకేష్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రాకేష్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. శ్రవణ్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హైదరాబాద్ లో లాక్డౌన్ చేయాలా వద్దా? హాట్ టాపిక్ ఇదే. రాష్ట్రంలో ఏ నలుగురు కలిసినా కొద్దిమంది చేయాలంటున్నారు, కొద్దిమంది చేయొద్దంటున్నారు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ సిటీని లాక్డౌన్ దిగ్బంధం చేసే దానికన్నా ఎక్కడైతే కేసెస్ ఏ పాకెట్స్ లో ఎక్కడ ఎక్కువ ఉన్నాయో వాటిల్లో కొంత రెస్ట్రిక్షన్స్ చేస్తే హైదరాబాద్ లో కేసులు లేని పాకెట్ లేదు. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అంతా కేసులే. ఇప్పుడు యాక్చువల్లీ కంటైన్మెంట్ జోన్ ఇదివరకు కిలోమీటర్ దూరం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇల్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు నేను ఇప్పుడు కూర్చున్న ఏరియా కూడా కంటైన్మెంట్ జోన్ లో ఉంది. మా ఏరియా బ్లాక్ చేసినారు, మిగిలిన ఏరియాలన్నీ ఓపెన్ చేసినారు. సో మొత్తానికి మొత్తం లాక్ అనేది వేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మొత్తం ఇప్పుడు ఇప్పటికి 4 నెలలు అయిపోయింది కరోనా వచ్చి, ఇంకో 4 ఏళ్ళు ఉందనుకోండి, అట్లనే మీరు ఇల్లు బంద్ చేసుకొని కూర్చుంటే ఎక్కడ కాకుండా అయిపోతుంది ప్రపంచం. ఒక హెల్తే కాదు, అన్ని రంగాలు నడిస్తేనే, అన్ని చక్రాలు నడిస్తేనే బండి నడుస్తుంది. ఒక చక్రం నడిస్తే కూలిపోతుంది. కాబట్టి అన్ని చక్రాలు నడిపించేందుకు ఎట్లాంటి వ్యూహాన్ని రూపొందించుకోవాలనేది ప్రభుత్వాల మీద బాధ్యత ఉంటుంది. సొసైటీ మేధావుల సలహాలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
మొత్తానికి మొత్తం బంద్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ లో కేసెస్ ఎక్కువ ఉన్నాయి, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కేసెస్ పెద్దగా లేవు. కాబట్టి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం అనేది నా అభిప్రాయం కాదు. ఎక్కడ మీరు టెస్టింగ్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి, ట్రేసింగ్ చేయాలి, ఐసోలేషన్ చేయాలి, అవగాహన కల్పించాలి, ఇమ్యూనిటీ పెంచాలి, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమిటి అనేటివి ఆలోచించాలి, వీటి మీద ఫోకస్ చేయాలి అనేది నా అభిప్రాయం. ఈ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ప్రభుత్వంలో లేదు అనేది నాకున్న ఫీలింగ్. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాం. మీరు ఫస్ట్ లో ఈ కరోనా గురించి డిస్కషన్ పెట్టే సమయంలోనే హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ ను కోవిడ్ హాస్పిటల్ గా చేస్తున్నారు, 100 టెస్టులు చేస్తారు అని అప్పట్లో మీరు అడిగారు. కాబట్టి సంసిద్ధత అని అప్పుడు మన డిస్కషన్ లోనే అది సరిపోదు, మొత్తం మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా కోవిడ్ హాస్పిటల్స్ గా డెవలప్ చేస్తే బాగుంటది అని ఆ రోజు ఎప్పుడో చెప్పింది, ఈ రోజు చేస్తున్నారు. అంటే మనకు వచ్చిన ఆలోచన కూడా వాళ్ళకు ఇప్పుడు ఆ అధికారాన్ని వెలగబెడుతున్న వాళ్ళకు లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి కొంత మేధో మదనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక హెల్త్ సెక్టర్ ను ఇంప్రూవ్ చేయడం అనేది ఒక ప్రధానమైన అంశం అయితే, మిగిలిన సెక్టర్స్ ను కూడా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, ఎట్లా బతికించాలి. ఇప్పుడు ఆకలితో చనిపోయే వాళ్ళు ఎక్కువైపోతారు. మీకు రిపోర్ట్ అవుతున్న కేసులు, ఇప్పుడు జరీనా గారి కేసు, ఇంకొన్ని కేసులు, వాట్సాప్ కేసులు వస్తున్నాయి బయటికి. రాని కేసులు చాలా ఉంటాయి. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ కేసులు, దయనీయంగా బతుకుతున్న వాళ్ళ కేసులు, సూసైడ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి చాలా ఎక్కువైపోతుంది. అవన్నీ రిపోర్ట్ చేయట్లేదు, ఏదో ఎక్కడో మారుమూలగా ఉండొచ్చు. కాబట్టి అన్ని సమాజంలో ఉండే అన్ని సెక్షన్స్ ను, అన్ని చక్రాలను నడిపితేనే బండి, రథ చక్రాలు, దేశం అనే ఒక చక్రం నడుస్తుంది కాబట్టి, బండి నడుస్తుంది కాబట్టి వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఏం చేయాలి, ఈ కరోనా ఇట్లనే ఉంటుంది అనుకోండి, మీరు ఎప్పుడు వస్తుందో ఆ ఇంజెక్షన్ ఏదో వస్తుంది అంటున్నారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆగస్టుకి వస్తుందో, సెప్టెంబర్కి వస్తుందో, అక్టోబర్కి వస్తుందో, వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందో. ఒక 5 ఏళ్లకు ఇది కంటిన్యూ అయింది అనుకోండి. గతంలో ఇట్లాంటివి వచ్చినప్పుడు 200 సంవత్సరాలు కూడా ఉన్నాయట ఇట్లాంటి రోగాలు. తర్వాత మధ్యలో ఈ స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు 2-3 ఏళ్ళు ఇది సతాయించింది. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని ఫ్యూచరిస్టిక్ గా ఎట్లా ముందుకెళ్ళాలి, ఇది కంటిన్యూ అయినా కూడా మనం సిస్టమ్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది సెల్ఫ్ గా వాళ్ళే బంద్ చేస్తున్నారు, కొంతమంది షాప్స్ వాళ్ళే బంద్ చేసుకుంటున్నారు, మార్కెట్స్ బంద్ చేసుకుంటున్నారు. ఆ అవేర్నెస్ తీసుకురాగలిగింది ప్రభుత్వం. అట్లనే ఎవరైతే ఇప్పుడు కొంతమంది దాచుకుంటున్నారు, తమకు కరోనా వచ్చింది అంటే ఇది ఏదో మాకు స్టిగ్మా అయిపోతుంది, మమ్మల్ని వెలివేస్తారు అనే ఒక భయంతో కొంతమంది దాచుకుంటున్నారు. ఆ పరిస్థితి రాకుండా టెస్టింగ్ ను చాలా ఫ్రీక్వెంట్ గా, ఈజీగా చేయించడం, ట్రీట్మెంట్ ను కలిగించడం, 90% వాళ్ళకు ఏం కాదు అనే ఒక మెసేజ్ ని కూడా స్ట్రాంగ్ గా తీసుకెళ్లడం. ఇంకా అది పర్కులేట్ కావడం లేదు పబ్లిక్ లోకి. ఈ స్టిగ్మా అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఏదైతే బిగినింగ్ లో కల్పించిన స్టిగ్మా ఉందో, ఇది వస్తే చస్తారు, శవాల గుట్టలు వచ్చేస్తాయి, ఇంకేదో అయిపోతుంది అనే ఒక భయాన్ని కల్పించారు. చాలా మందికి కూడా ఇప్పుడు మీరు అంటున్న దేశంలో 6 లక్షల కేసులు అంటే మినిమం దానికి ఒక 10 అంతలు 15 అంతలు ఆల్రెడీ వచ్చి పోయింటాయి అనేది సైంటిఫిక్ గా జరుపుతున్న అంచనా. అంటే ఒక దాదాపు 60-70 లక్షల మందికి ఇండియాలో వచ్చి పోయి ఉంటుంది, కానీ అది ఎవరికి తెలియదు. కాబట్టి దాదాపు 95% పైగా ప్రజలకు ఇది వచ్చినా కూడా ప్రమాదం లేదు అనే ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి. దీనివల్ల వచ్చే ఏకైక సమస్య ఏమిటంటే స్ప్రెడ్డింగ్, బాగా స్ప్రెడ్డింగ్ కు కారణం అవుతుంది. కాబట్టి స్ప్రెడ్డింగ్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, వచ్చిన వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సిమ్టమ్స్ వచ్చినాయని మన మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పారు. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ పైరవీ చేస్తే గానీ టెస్టింగ్ చేసుకోలేని దుస్థితి లేకుండా ఉండాలి. ఎక్కడైతే వాళ్ళు ఈజీగా వెళ్ళి కొంత అది రేటు కూడా ఏమైనా తగ్గిస్తే సొంతంగానే వాళ్ళు టెస్ట్ ఒక 500-300 అయితే వాళ్ళు సొంతంగా వెళ్ళి టెస్ట్ చేయించుకునే పరిస్థితి కల్పించాలి. ప్రభుత్వము కేవలం తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణలో తమ మీదనే బాధ్యత వేసుకుంది. మేమే చేస్తాము, గాంధీలోనే చేస్తాము, లేదా ఇంకేదో కొన్ని సెలెక్టెడ్ హాస్పిటల్లోనే చేస్తామని రిస్ట్రిక్షన్ సొంతంగా పెట్టుకున్న కారణంగా చాలా సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత ఇప్పుడు కేసులు పెరిగిపోతుండడం, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్స్ లేకపోవడం, అవైలబిలిటీ లేకపోవడం, దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అంతేకాకుండా ఎవరికి చెప్పాలి, మీరు కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ అన్న పెట్టాలి, లేకపోతే కొన్ని యాప్స్. ఢిల్లీలో ఒక యాప్ పెట్టారు, ఎక్కడెక్కడ హాస్పిటల్లో ఈ కోవిడ్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, కోవిడ్ బెడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేది మీరు యాప్ వదిలితే తెలిసిపోతుంది. ఆ టైప్ సిస్టమ్ అన్న మన దగ్గర తెలంగాణలో పెట్టాల్సిన అవసరం ఉంది. కోవిడ్ సీట్లు, బెడ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది, కోవిడ్ ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు,
వెళ్తే వాళ్ళని పాపం పట్టించుకోలేని పరిస్థితి ఉంది. లక్షలు లక్షలు కట్టాలంటున్నారు, కడతామని చెప్పినా కూడా లేదు లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి కొంచెం పరిష్కారాన్ని చూపాలి. ఈ డెఫినెట్ గా 5 నుంచి 10% అనేది తక్కువ జనాభా కాదు. ఒక ఇంట్లో 7-8 మంది ఉన్నారనుకోండి, పిల్లలు పెద్దలు అందరు కలిసి, వాళ్ళలో నలుగురికి సమస్య వచ్చిందంటే చాలా ప్రమాదం. నలుగురు అనేది 4 ప్రాణాలనేవి సామాన్యం కాదు. కాబట్టి ఆ నలుగురిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీ మీద ఉంది, ప్రభుత్వం పైన ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. హెల్త్ చాలా ఇంపార్టెంట్. 120 రోజుల నుంచి మనం హెల్త్ మీదనే ఫోకస్ చేస్తున్నాం. మిగిలిన అన్ని సెక్షన్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. హెల్త్ మీద ఇంకా ఎక్కువ ప్రాధాన్యత చేయాల్సిన అవసరం ఉంది. కొత్త వ్యూహాలను కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. దేశంలో నిన్న ఫస్ట్ టైం ఒక్క రోజులో 20,000 కేసుల మార్క్ దాటింది. 21,430 కేసులు నమోదయ్యాయి. హర్షవర్ధన్ గారు, మీరు దేశంలో రాష్ట్రంలో అధికారంలో లేరు, బట్ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. అక్కడ ఇక్కడ ప్రభుత్వాలను తిట్టే బదులు ఏమైనా కన్స్ట్రక్టివ్ సజెషన్ ఏమైనా ఉందా ఇప్పుడు ఈ దశలో? ఇది ఎందుకంటే కరోనా ఈ హెల్త్ పరమైన ఇష్యూ కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో ఏం చేయాలి? భరత్ అన్న, మేము ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే ప్రచార ఆర్భాటం కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినాము. అదేవిధంగా 25 మార్చి రోజు విధించినటువంటి ఆకస్మిక లాక్డౌన్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వ్యతిరేకించలేదు. మేము కూడా సపోర్ట్ చేసినాం ప్రజల క్షేమం కోసం. ఇంతకుముందు రాకేష్ అన్న చెప్పుకుంటూ లాక్డౌన్ అనేది ఒక డ్రామా అయిపోయింది అన్నాడు. మరి ఆ డ్రామానే 25 మార్చి రోజు మోడీ ప్రకటించింది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ బీజేపీ వాళ్ళేమో ఆసుపత్రుల దగ్గర ధర్నాలు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ ప్రభుత్వం నియమించినటువంటి ఆరోగ్య కమిటీ ఇప్పటికీ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా 3 సార్లు వెళ్ళలే. తెలంగాణకే 3 సార్లు వచ్చి 3 సార్లు బేషుగ్గా ఉందని కితాబ్ ఇస్తుంది. ఆ కమిటీ ఏమో తెలంగాణలో కరోనా కంట్రోల్ బాగుందని కితాబ్ ఇస్తే వీళ్ళేమో ధర్నాలు చేస్తారు. ఇక బీజేపీ వాళ్ళే చెప్పుకోలే వాళ్ళ ద్వంద్వ వైఖరి. ఇంకొకటి నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మోడీ కూడా ఇవాళ 6 లక్షల పైచులుకైనాయి అంటే మోడీ గారి వైఫల్యం కూడా ఉంది. ఆయన ఏం చేయమంటే చేసినాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొట్టినాం, దీపాలు పెట్టమంటే దీపాలు కొట్టినాం, అన్ని చేసినాం. కానీ కన్స్ట్రక్టివ్ గా ప్రజలకు చేరువగా టెస్టులు చేసి లేదా ప్రజల యొక్క కరోనా నివారణ గురించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అంశం ఏదీ లేదు. ఇందాక శ్రవణన్న చెప్పినట్టు రాకేష్ గారిని ఊటంకిస్తూ ఒక పేషెంట్ కు టెస్ట్ చేసుకోవాలంటే దేశ హోంమంత్రి పిఏ దగ్గర ఫోన్ చేసుకున్నటువంటి దుస్థితి దేశంలో ఉంది. అంటే కామన్ మ్యాన్ వెళ్ళి ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకునే పరిస్థితి లేదని కేంద్రంలో అధికార పార్టీ వ్యక్తే చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మనం చూస్తున్నాం, నాకు కరోనా ఉందిరా బాబు అంటే కూడా తీసుకుపోయి టెస్ట్ చేస్తలేరు. ఇవాళ ఇంకొకటి కూడా గమనించాలి రాకేష్, ఢిల్లీలో కూడా అట్లనే ఉంది పరిస్థితి. ఢిల్లీలో కూడా అట్లనే ఉంది. ఈ మధ్య కొంచెం పెంచిన టెస్టులు కానీ ఇవాళ 350 కోట్లు రైతు వేదికలకు ఇచ్చిండు కేసీఆర్ గారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ సమయంలో ఆ రైతు వేదికలు అవసరమా? అంటే పొద్దున్నేసి రైతుల గురించి మాట్లాడి సింపతి తీసుకొని మొత్తం ప్రజా సంక్షేమాన్ని కూడా తాకట్టు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆ 350 కోట్లు పెడితే నాకున్న లెక్క ప్రకారం దాదాపు 16 లక్షల మందికి 2,200 రూపాయలకు ఒక టెస్ట్ అని ఆయనే నిర్ణయించిండు రేటు. 16 లక్షల మందికి తెలంగాణలో కరోనా టెస్టులు చేయొచ్చు. అదేవిధంగా చందాలు వచ్చినాయి 300-400 కోట్లు, అవి పెడితే ఒక 20 లక్షల మందికి కరోనా టెస్టులు చేయొచ్చు. అంటే 4 కోట్ల మందిలో దాదాపు 50 లక్షల మందికి టెస్టులు చేసి కరోనా గాన నిర్ధారించి క్వారంటైన్ లో కనుక స్ట్రిక్ట్ గా అమలు పరిచే లాక్డౌన్ లో పెద్దలు మంచిగా చెప్పిండ్రు. ఇప్పటికే 4 నెలలు లాక్డౌన్ లో ఉన్నాం, ఇప్పుడు కూడా లాక్డౌన్ తీస్తే కాస్త నష్టం వస్తుందని. మేము ఏమన్నాం అంటే నష్టమైనా సరే ఇప్పుడు ఎక్కడో ఆర్థికంగా కాస్త లాభం జరుగుతుందని ఆరోగ్యాన్ని పరంగా పెట్టే బదులు 1 నెల రోజులు స్ట్రిక్ట్ గా లాక్డౌన్ పెట్టి హైదరాబాద్ లో హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళ ద్వారా కూడా లాక్డౌన్ పెడితే సరిపోతుందా? ఇదివరకు కూడా లాక్డౌన్ పెట్టారు, టెస్టులు కండక్ట్ చేసి ఐసోలేట్ చేయాలి కదా. అదే అంటున్నా, స్ట్రిక్ట్ గా లాక్డౌన్ పెట్టి టెస్టులు చేసి క్వారంటైన్ లకు పంపియండి. లేదంటే ఏమైతుందంటే హైదరాబాద్ నుంచి ఊర్లలోకి వచ్చే వారి ద్వారా మళ్ళీ గ్రామీణ రూరల్ లో మళ్ళీ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ లో తక్కువ అవుతుంది, రూరల్ లో మళ్ళీ హెచ్చుకొస్తుంది. ఇది ఇట్లా సైమల్టేనియస్ గా రైలు పట్టాలాగా మాదిరిగా నడిచే అవకాశం ఉంటుంది. ఇవాళ కూడా మీరు చూడండి, 9,30,000 పైచులకేమో ఆంధ్రప్రదేశ్ లో టెస్టులు చేస్తే మన దగ్గర 10% కూడా అంటే 98,000 కూడా చేయని పరిస్థితి ఉంది. రాకేష్ రెడ్డి గారు, దేశంలో నిన్న ఒక్క రోజే 21,430 కేసులు అయినాయి, 6,26,000 కేసులు దాటాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా? ఇప్పుడు మన దేశ జనాభాలో 4వ వంతు జనాభా అమెరికాలో ఉంది. అమెరికాలో ఈరోజు 28 లక్షల కేసులు ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, ప్రతి లక్షలో 857 మందికి అక్కడ కరోనా వస్తున్నది.
కానీ ఇండియాలో అంటే అమెరికా ఫెయిల్ అయింది, మనం కూడా ఫెయిల్ అయినట్టేనా? అమెరికా ఫెయిల్ అయింది, ట్రంప్ ఫెయిల్ అయినాడు, ఇక్కడ మోడీ కూడా ఫెయిల్ అయినట్టేనా? It is not fail. See, this is something which is real. It is a reality. కోవిడ్ కి వ్యాక్సిన్ లేదు, కోవిడ్ కి ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు. కోవిడ్ న్యాచురల్ అది స్ప్రెడ్ అయితే ఆ స్ప్రెడ్ ని మనం ఎంత మేరకు కంట్రోల్ చేయగలుగుతాం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇంత పెద్ద కంట్రీలో, ఇంత గ్రామీణ జనాభా ఉన్నటువంటి దేశంలో, ఇంత ఇల్లిటరసీ ఉన్నటువంటి దేశంలో, ఇంత తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి దేశంలో 6 లక్షల కేసులు అనేది చాలా తక్కువ. ఆ మేరకు గవర్నమెంట్ సక్సెస్ అయింది. మీరు ఇంతకుముందు హర్షవర్ధన్ గారు అంటున్నారు లాక్డౌన్ ఇక్కడ హైదరాబాద్ లో బీజేపీ డ్రామా అంటున్నారు, మరి దేశంలో కూడా అది డ్రామా అనేది అంటే చాలా తప్పది. దేశంలో ఎంత సమర్థవంతంగా మేము లాక్డౌన్ ఇంపోజ్ చేసినాం, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసి జనతా కర్ఫ్యూని పెట్టి, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసి అఖిల పక్షాన్ని పిలిచి వాళ్ళ సజెషన్స్ తీసుకొని, మెడికల్ ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకొని లాక్డౌన్ విధించి క్రమేణా దాన్ని రిలాక్స్ చేస్తూ వచ్చి ఈ స్థితికి తీసుకొచ్చినాం. కాబట్టి ప్రధానమంత్రి విధించినటువంటి లాక్డౌన్ డ్రామా అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే అండి, కాంగ్రెస్ వాళ్ళకి ఈ రోజు వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదు. ప్రతిదాన్ని ఏదో వెతికి కోడిగుట్టు మీద ఈకలు వీకినట్టు ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి అనాలి అనే ఉద్దేశంతో అంటున్నారు తప్ప దాంట్లో శాంక్టిటీ ఉండడం లేదు. అదే కాకుండా మీరు చూడండి, తెలంగాణ విషయానికి వస్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే నిన్న తెలంగాణ ఏం చెప్పిందంటే హైకోర్టుకి గాంధీలో 2000 బెడ్స్ ఉన్నాయి, 700 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, తర్వాత 300 వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 20,000 బెడ్లు ఉన్నాయి, 10,000 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, 1000 వెంటిలేటర్లు ఉన్నాయి. మనతో కలిసి ఉన్నటువంటి రాష్ట్రమే కదా. ఎందుకు ఈ రకంగా మనం వెనుకబడుతున్నాం అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి మీకు స్పష్టంగా 5 డిమాండ్లు పెడుతున్నాం. ఒకటి, టెస్ట్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరు టెస్ట్ చేయండి. టెస్టింగ్ కిట్స్ యొక్క కొరత ఏమైనా ఉంటే చెప్పండి, మాతో రండి. మొన్న కూడా మా సంజయ్ గారు డిమాండ్ చేయడం జరిగింది, అవసరమైతే మీరు మాతో రండి, కిషన్ రెడ్డి గారితో మాట్లాడి మీకు కావాల్సినటువంటి కిట్స్ మేము ఇప్పిస్తాం. నెంబర్ 1 టెస్ట్ ఫర్ ఆల్. నెంబర్ 2 ఏంటంటే ఈ రోజు ప్రజల్లో పెద్ద కన్ఫ్యూజన్ అనేది, అసలు ఎక్కడ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి అనే ఒక సమాచారం లేదు. కాబట్టి మీరు ఏ హాస్పిటల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి అనేది సమాచారాన్ని వెబ్సైట్ మీద ఎప్పటికప్పుడు పబ్లిష్ చేయండి. దానికి అనుగుణంగా ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. తర్వాత గవర్నమెంట్ ఫంక్షన్స్ మీరు రద్దు చేయండి. 1000 మందితో గవర్నమెంట్ ఫంక్షన్స్ ఎందుకండి? రాకేష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి, శ్రవణ్ గారికి అవకాశం ఇవ్వాలి. శ్రవణ్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం, కేంద్రం ఏం చేయాలి? దేశంలో కూడా పెరుగుతున్నాయి కేసెస్, సరే మహారాష్ట్రలో పెరుగుతున్నాయి, తమిళనాడు పెరుగుతున్నాయి, బీజేపీ వాళ్ళు అనొచ్చు ఇది ఆపోజిషన్ స్టేట్స్, మా స్టేట్స్ ఒక గుజరాత్ తప్ప వేరే స్టేట్ బాగానే ఉందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా కంట్రీ వైడ్ అయితే పెరుగుతున్నాయి. 6,26,000 అయింది. చూస్తే జూలై ఎండింగ్ నాటికి 20 లక్షల కేసులు నమోదయ్యేటట్టు కనిపిస్తుంది. డెఫినెట్ గా అవుతాయి. ఆయన అన్నట్టుగా మేము అమెరికా కన్నా చాలా తక్కువ ఉన్నాం అన్నారు. అమెరికాను బీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టదు. ఎందుకంటే మనం 100వ స్థానంలో కన్నా తక్కువలో ఉన్న వాళ్ళం ఇప్పుడు టాప్ 4లో 3లో ఉన్నాం. ఇక టాప్ 1కు రీచ్ కావడం పెద్ద సమస్య కాదు. మన దగ్గర టెస్టింగ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ కేసులు చూపిస్తున్నారు. అదే టెస్టింగ్లు అమెరికాలో చేసిన టెస్టులు చేస్తే అమెరికాను 5 అంతలు 10 అంతలు ఎక్కువైపోతుంది ఇండియాలో. సరే, అది ఎట్లున్నా కూడా ఇండియాలో హెల్త్ ను చాలా నెగ్లెక్ట్ చేశారు, దాన్ని పట్టించుకోలేదు. మనుషుల ప్రాణాలంటే ఇండియాలో అది తెలంగాణలో కావచ్చు, ఓవరాల్ గా దేశం అంతా కూడా గడిచిన 10-15 సంవత్సరాలుగా చాలా నెగ్లిజెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకపోవడం, ప్రజలకు వైద్యం అనేది అందని సరుకుగా మారిపోయింది. దాన్ని ఇప్పుడన్నా ఇంప్రూవ్ చేయాలి. దాంతో పాటు అన్ని సెక్షన్స్ ఇప్పుడు ఈ క్రైసిస్ కంటిన్యూ అయితే ఏం చేయాలి, ఇంకొక సంవత్సరం పాటు ప్లాన్ ఏమిటి, మీకు పంచవర్ష ప్రణాళికల తరహాలోనే ఇప్పుడు దీన్ని ఒక సంవత్సరం ప్రణాళిక రూపొందించుకొని, ఒకవేళ మధ్యలోనే మీకు వ్యాక్సిన్ ఇంకేవో వచ్చింది అనుకోండి, మంచిదే, సంతోషం. అది రానప్పుడు ఒక 1 ఇయర్ పాటు 2 ఇయర్స్ పాటు ఏం చేయాలి, ఎడ్యుకేషన్ లో ఏం చేయాలి, ఎంప్లాయ్మెంట్, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోయింది, వాళ్ళ విషయంలో ఏం చేయాలి, తర్వాత ఈ కరోనాను స్ప్రెడ్డింగ్ నుంచి కంట్రోల్ చేయడం కోసం ఎక్కడికక్కడ ఏమైనా చేయొచ్చా. చాలా ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి, అపార్ట్మెంట్స్ లో వాళ్ళే ఒక 2-3 అపార్ట్మెంట్లను ఈ ఐసోలేషన్ కోసము వాళ్ళని పెట్టుకోవడం కోసం ఏమైనా చేయొచ్చా. ఒక్కొక్క గది ఒక 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఆ ఫ్లాట్స్ ను సపరేట్ గా 2-3 ఫ్లాట్స్ ను పెట్టుకుంటే ఐసోలేషన్ కోసం వాళ్ళ వరకు ఉన్న వాళ్ళను ఐసోలేషన్ చేసుకోవడం కోసం ఏమైనా చేయొచ్చా. ఇట్లాంటి ఏమైనా ఇన్నోవేటివ్ గా ఆలోచించడం, ఎంప్లాయ్మెంట్ పోయిన వాళ్లకు ఏమైనా ఉపాధి కల్పించడం,
కోదండరామ్ గారు ఈ రోజు డిమాండ్ చేశారు, మీ టీవీలో చూశాను. కొంత ఆర్థిక పరమైన సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఆదాయం లేకుండా పోతుంది. 4 నెలల నుంచి లేదు, ముందు కూడా ఇంకో కనీసం ఒక 6-7 నెలల పాటు ఉండే అవకాశం లేదు. వాళ్ళని ఎట్లా బతికించుకోవాలి, ఆ కుటుంబాలను ఎట్లా బతికించుకోవాలి, దాని మీద ఫోకస్ చేయాలి. మనకు సంబంధించి ప్రధానంగా తెలంగాణకు సంబంధించి లక్షల మంది గల్ఫ్ దేశాల్లో అల్లాడిపోతున్నారు. అక్కడ వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి అక్కడ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు తెలంగాణలో టెన్షన్ పడుతున్నాయి. వాళ్ళని తీసుకురావడమా, వాళ్ళ కుటుంబాలను ఏమైనా ఆదుకోవడమా, వాళ్ళు ఏదైనా పంపిస్తే ఇక్కడ బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా సహాయం చేయడమా, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఒక హోలిస్టిక్ గా, ఓన్లీ ఈ కరోనా ఫోకస్ గా కాకుండా ఇప్పుడు మన దగ్గర ప్రియారిటీస్ సరిగ్గా లేవు. మన మిత్రులు రాజకీయాలు అంశాలు చెప్పినప్పటికీ కూడా ప్రియారిటైజ్ గా మీరు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ పోవాల్సిన అవసరం లేదు. ఏదో క్లస్టర్స్ ఇనాగ్రేషన్ అని అట్లాంటి వాటి మీద కాకుండా అసలు సడన్ గా ఎందుకు పివి నరసింహారావు 100వ జయంతికి 10 కోట్లు ఖర్చు పెట్టాలని ఎందుకు గుర్తొచ్చిందో ఏమిటో నాకు అర్థం కాలేదు. తర్వాత అయినా పెట్టుకోవచ్చు. సో అనవసరమైన విషయాలకు డబ్బులు స్పెండింగ్ చేయడం, అనవసర విషయాలకు టైం స్పెండ్ చేయడం బదులు. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు. మొత్తానికైతే లాక్డౌన్ గురించి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వర్డ్ రాలేదు. ఆదివారం అయితే లాక్డౌన్ ఉంటుంది అని ఇండికేషన్ ఇచ్చారు. ఇవాళ శుక్రవారం, చూద్దాం ఇవాళ సాయంత్రం వరకు ఏమైనా ప్రభుత్వం నుంచి వస్తుందా, లేకుంటే కనుక ఇక దాదాపు లాక్డౌన్ లేనట్టే అని భావించాల్సి ఉంటుంది. ఇది వాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.